అఖండ 2 సినిమా మీద రిలీజ్కు ముందు భారీ అంచనాలే ఉన్నాయి. అఖండ ఫస్ట్ పార్ట్ ఇచ్చిన ఇంపాక్ట్, బాలయ్య బోయపాటి కాంబినేషన్ మీద ఉన్న నమ్మకం, ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ ఆల్ కలిసి ఈ సినిమాపై హైప్ను పీక్కి తీసుకెళ్లాయి. అందుకే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఏమాత్రం వెనకాడకుండా భారీ మొత్తాలు పెట్టి రైట్స్ కొనుగోలు చేశారు. మొత్తం వరల్డ్ వైడ్గా చూస్తే అఖండ 2 సినిమాకు దాదాపు 103 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. ప్రమోషన్ ఖర్చులు కలిపితే థియేట్రికల్ బ్రేకీవెన్ టార్గెట్ 104 కోట్ల షేర్. సినిమా రిలీజైన మొదటి రోజు మాత్రం నిజంగా మాస్ రచ్చ జరిగింది. ప్రీమియర్లు కలిపి ఫస్ట్ డేనే అఖండ 2 సినిమా 30,35 లక్షల రూపాయల షేర్ వసూలు చేసింది. ఇది బాలయ్య కెరియర్లోనే టాప్ ఓపెనింగ్స్లో ఒకటిగా నిలిచింది. థియేటర్ల దగ్గర జాతర వాతావరణం, ఫ్యాన్స్ హంగామా, స్పెషల్ షోలు అన్నీ కలిసి మొదటి రోజు సినిమాను గట్టిగా ముందుకు నెట్టాయి. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, మొదటి రోజు తర్వాత నుంచి కలెక్షన్ల ట్రెండ్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. రెండో రోజు నుంచి వర్కింగ్ డే ఎఫెక్ట్ పడటం మొదలైంది. మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు ఇలా ఒక్కో రోజు డ్రాప్ స్పష్టంగా కనిపించింది. ఏడో రోజు వచ్చేసరికి పరిస్థితి మరింత ఆశ్చర్యకరంగా మారింది. ఏడో రోజు వరల్డ్ వైడ్గా ఈ సినిమా చేసిన షేర్ కలెక్షన్ కేవలం 1,42,00,000 మాత్రమే. హిట్ టాక్ ఉన్న సినిమా కోసం ఇది నిజంగా షాకింగ్ నంబర్. ఇప్పుడు ఏరియా వారీగా క్లియర్గా చూద్దాం. నైజాం అంటే తెలంగాణలో అఖండ 2 సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి 20,50,00,000. అయితే మొదటి వారం రోజుల్లో అక్కడ సినిమా వసూలు చేసిన మొత్తం షేర్ మాత్రం 16,76,00,000 మాత్రమే. అంటే నైజాంలో బ్రేకీవెన్ చేరాలంటే ఇంకా 3,25,00,000 షేర్ రావాల్సి ఉంది. రాయలసీమ అంటే సీడెడ్ ఏరియాలో పరిస్థితి ఇంకా కష్టంగా ఉంది. అక్కడ డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి 20 కోట్ల రూపాయలు. కానీ వారం రోజుల్లో వచ్చిన షేర్ మాత్రం 10,65,00,000 మాత్రమే. అంటే అక్కడ ఇంకా 9,35,00,000 రావాల్సి ఉంది. సీడెడ్లో మాస్ బలం ఉన్నా ఈ సినిమా అక్కడ ఆశించిన స్థాయిలో నడవలేదు. ఉత్తరాంధ్ర విషయానికొస్తే పెట్టుబడి 11 కోట్ల రూపాయలు. వారం రోజుల్లో వచ్చిన షేర్ 4,90,00,000. అంటే అక్కడ ఇంకా 6,10,00,000 షేర్ రావాలి. ఈస్ట్ గోదావరిలో పెట్టుబడి 7,20,00,000, వచ్చిన షేర్ 3,78,00,000. అంటే ఇంకా 3,42,00,000 రావాలి. వెస్ట్ గోదావరిలో పెట్టుబడి 5 కోట్లు, వచ్చిన షేర్ 2,82,00,000. అంటే ఇంకా 2,12,00,000 రావాలి. గుంటూరులో పెట్టుబడి 8 కోట్లు, వచ్చిన షేర్ 5,01,00,000. అంటే ఇంకా 3 కోట్లు రావాలి. కృష్ణా జిల్లాలో పెట్టుబడి 5,20,00,000, వచ్చిన షేర్ 3,299,00,000. అంటే ఇంకా 1,91,00,000 రావాలి. నెల్లూరులో పెట్టుబడి 3,60,00,000, వచ్చిన షేర్ 2,47,00,000. అంటే ఇంకా 1,13,00,000 రావాలి. ఇలా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ కలిపి చూస్తే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి 80,50,00,000. కానీ మొదటి వారం రోజుల్లో వచ్చిన మొత్తం షేర్ 49,68,00,000 మాత్రమే. అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఇంకా దాదాపు 31 కోట్ల రూపాయల షేర్ రావాల్సి ఉంది. ఇక కర్ణాటక ప్లస్ తమిళనాడు ప్లస్ కేరళ ప్లస్ హిందీ బెల్ట్ కలిపి పెట్టుబడి 10 కోట్ల రూపాయలు. అక్కడ వారం రోజుల్లో వచ్చిన షేర్ 5,95,00,000 మాత్రమే. ఇంకా సుమారు 4 కోట్లకు పైగా రావాలి. ఓవర్సీస్లో పరిస్థితి ఇంకా బలహీనంగా ఉంది. పెట్టుబడి 12,50,00,000 కాగా వారం రోజుల్లో వచ్చిన షేర్ 4,62,00,000 మాత్రమే. అంటే అక్కడ ఇంకా దాదాపు 8 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. ఇవన్నీ కలిపి చూస్తే వరల్డ్ వైడ్గా అఖండ 2 సినిమా వారం రోజుల్లో 60,23,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. గ్రాస్ కలెక్షన్ పరంగా చూస్తే వారం రోజుల్లో 110 కోట్లకు పైగా గ్రాస్ ఉన్నా షేర్ విషయంలో మాత్రం సినిమా చాలా వెనుకబడింది. సింపుల్గా చెప్పాలంటే అఖండ 2 సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. మాస్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. కానీ కలెక్షన్ల ట్రెండ్ మాత్రం చాలా వీక్గా మారింది. ఈ సినిమా కమర్షియల్ హిట్ అవ్వాలంటే, డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్లాలంటే ఇంకా కనీసం 43,77,00,000 షేర్ థియేటర్ల నుంచి రావాల్సిందే. ఇది చిన్న టార్గెట్ కాదు. వర్కింగ్ డేస్లో కలెక్షన్లు పడిపోయిన పరిస్థితిలో ఇప్పుడు ఆశ మొత్తం రెండో వీకెండ్, హాలిడేస్, రిలీజ్ బజ్ మీదే ఉంది. అక్కడైనా పికప్ వస్తేగాని అఖండ 2 పరిస్థితి మెరుగుపడదు. మొత్తానికి చెప్పాలంటే అఖండ 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ స్టార్ట్ తీసుకుంది. కానీ స్టెడీ రన్ ఇవ్వలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా భవితవ్యం మొత్తం రాబోయే రోజుల్లో వచ్చే కలెక్షన్లపైనే ఆధారపడి ఉంది. ఇదే అఖండ 2 సినిమా మొదటి వారం కలెక్షన్లో పూర్తి